గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం సికింద్రాబాద్ కుమ్మరిగూడ కాడున్న ముత్యాలమ్మ గుడికి పట్టుబట్టలు పెట్టేదందుకు పోయింది. అప్పట్లో కొందరు బటేవాయిగాలు అమ్మవారి విగ్రహాన్ని బలగొట్టిరు కదా, ఆ తావులో ఇప్పుడు కొత్త విగ్రహం పెట్టి పండుగ చేస్తుర్రు. ఆ పేరంటానికి సురేఖ మేడం హాజరుపడ్డది. పండుగ ఎట్లయిందో చూద్దాం పారి. కొత్త విగ్రహ ప్రతిష్ట పండుగకు హాజరుపడ్డ మంత్రి మేడం పట్టుబట్టలు అమ్మవారికి అందించింది. అటెనక సిక్కి అయ్యవార్లు మంత్రాలు చదువుకుంటా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటే ముత్యాలమ్మ తల్లి దర్శనం అయినందుకు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం కూడా గుండె పూర్వకంగా దలుసుకొని కొలుసుకుంది. సురేఖ మేడం వీడికి మంచిగానే వచ్చిర్రు. మరి యములాడ రాజన్న గుడికాడ కోడెల పంచాది ఏడదాకా వచ్చింది. మీ మనిషి ఒక్కరు 60 కోడెలు కొట్టుకపోతే అందులో 11 లెక్కకొచ్చి ఇంకా 41 లెక్కకు రాలేదు. ఆయనేమో సొసైటీ పేరుతోనే వీటిని తెచ్చి అంగట్లా అమ్ముకున్నాడని అన్నారు. ఆ ముచ్చట ఎంతవరకు వచ్చిందని ముత్యాలమ్మ గుడికి పోయిన సురేఖ మేడంను చూసి అంటుర్రు. మేడము మీరు కూడా అసలు అవి ఏమైనాయి, ఎవరన్నా వ్యవసాయం చేసుకునేటోళ్లకు దానం ఇచ్చిర్రా చెప్పకపోయినరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.